దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్ట్రెంగ్త్ ఇన్ గ్రేస్ ఛానల్ వీక్షిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గడియారం ముళ్ళు తిరుగుతున్న శబ్దం మీకు వినిపిస్తోందా? సమయం ముగిసిపోతోంది. మనం సాధారణ దినాల్లో జీవించడం లేదు. వేల సంవత్సరాల క్రితం బైబిల్ గ్రంథం ముందుగా చెప్పిన ప్రవచనాలన్నీ మన కళ్ల ముందే నెరవేరుతున్న భయంకరమైన దినాల్లో మనమున్నాం. మత్తయి సువార్త 24:42లో యేసయ్య స్పష్టంగా చెప్పాడు, మీ ప్రభువు ఏ గడియను వచ్చునో మీరు ఎరగరు గనక మెలకువగా ఉండుడి. దేవుడు ఈ మాటలు మనల్ని భయపెట్టడానికి చెప్పలేదు, మనం ఆత్మీయంగా మెలకువగా ఉండి సిద్ధపడాలని చెప్పాడు. సంఘమెత్తబడుట, ద ర్యాప్చర్, అనగా క్రీస్తు తన పెండ్లి కుమార్తె అయిన సంఘాన్ని గాలిలోనికి కొనిపోవటం అనేది ఏదో కట్టుకథ కాదు. అది త్వరలో జరగబోయే ఒక చారిత్రక సత్యం. దేవుడు మనకు కొన్ని హెచ్చరికలు, గుర్తులు ఇచ్చాడు. తుఫాను రాకముందే మోగే సైరన్ లాంటి 5 భయంకరమైన ప్రవచనాలు ఈరోజే మన కళ్ల ముందే ఎలా నెరవేరుతున్నాయో చూద్దాం. కౌంట్ డౌన్ మొదలైంది. మొదటి గుర్తు, ప్రపంచ ఏకీకృత ప్రభుత్వం, గ్లోబల్ గవర్నెన్స్. ప్రకటన 13:7 చెబుతోంది, అంత్యక్రీస్తు భూమి మీద ఉన్న సకల జనుల మీద ఆటంకం లేకుండా అధికారం చలాయిస్తాడు. ఒకప్పుడు వన్ వరల్డ్ గవర్నమెంట్ అంటే అందరూ నవ్వారు. కానీ ఈరోజు ఐక్యరాజ్య సమితి అంటే UN, వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి సంస్థలు దేశాల సరిహద్దులు చెరిపేసి డిజిటల్ కరెన్సీ అంటే CBDC, డిజిటల్ ఐడీలతో ప్రపంచాన్ని ఒకే గొడుగు కిందకు తెస్తున్నాయి. అంత్యక్రీస్తు రాగానే కష్టపడాల్సిన పనే లేదు. ఈ వ్యవస్థ అంతా వాడి చేతికి వెళ్ళిపోతుంది. రెండవ గుర్తు, 3వ దేవాలయం, ద థర్డ్ టెంపుల్. 2వ తెస్సలోనికైలకు 2:4 ప్రకారం అంత్యక్రీస్తు దేవుని ఆలయంలో కూర్చుని తానే దేవుడనని ప్రకటించుకుంటాడు. అంటే అప్పటికి జెరూసలేములో 3వ దేవాలయం కట్టబడి ఉండాలి. ఈరోజు ఇజ్రాయెల్లో టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు బలిపీఠాన్ని, యాజకుల వస్త్రాలను సిద్ధం చేశారు. పాప పరిహారార్థ బలి కోసం వేల ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎర్ర పెయ్యలు కూడా 2025 నాటికి బలి అర్పించడానికి సిద్ధమయ్యాయి. ఆలయం నిర్మాణం మొదలైందంటే రాకడ రేపో మాపో అన్నట్టే. 3వ గుర్తు, అబద్ధపు శాంతి ఒప్పందం, ద ఫాల్స్ పీస్ కవెనెంట్. మధ్యప్రాచ్యం ఒక అగ్ని పర్వతంలా భగ్గుమంటోంది. ఈ కల్లోల సమయంలో అంత్యక్రీస్తు వచ్చి ఇజ్రాయెల్తో 7 ఏళ్ల శాంతి ఒప్పందించేస్తాడు. మొదటి తెస్సలోనికైలకు 5:3 చెబుతోంది, లోకం శాంతి భద్రతలు కలిగాయి అని సంబరపడుతున్నప్పుడే ఆకస్మిక నాశనం వారి మీదికి వస్తుంది. 4వ గుర్తు, విశ్వాస భ్రష్టత్వం, ద గ్రేట్ ఫాలింగ్ అవే. యేసయ్య రాకముందు సంఘంలో పెద్ద తిరుగుబాటు వస్తుందని పౌలు హెచ్చరించాడు. ఈరోజు చూడండి, చర్చిల్లో దేవుని భయం పోయి ఎంటర్టైన్మెంట్ వచ్చింది. పాపాన్ని పాపం అనటానికి పాస్టర్లు భయపడుతున్నారు. దాన్ని నైతిక వైఫల్యం అని చాలా కవరింగ్ ఇస్తున్నారు. వాక్యాన్ని బదులు లోకాన్ని, సత్యాన్ని కాదని అబద్ధాన్ని చర్చిలు ఆహ్వానిస్తున్నాయి. 5వ గుర్తు, మృగపు ముద్ర వ్యవస్థ సిస్టమ్. ప్రకటన 13:16లో చెప్పినట్లు ఆ ముద్ర లేనిదే ఎవరు కొనలేరు, అమ్మలేరు. ఈరోజు స్మార్ట్ చిప్స్, ఫేషియల్ రికగ్నిషన్, సోషల్ క్రెడిట్ సిస్టమ్స్ ద్వారా మనుషుల్ని జంతువుల్లా ట్రాక్ చేసే టెక్నాలజీ పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది. కానీ బ్రదర్, లోకంలో ఇంత పాపం, ఇంత భయంకరమైన టెక్నాలజీ ఉన్నా కూడా అంత్యక్రీస్తు ఎందుకింకా రాలేదు? భూమి ఎందుకింకా పూర్తిగా నాశనం కాలేదు? ఎందుకంటే సాతానుని అడ్డుకుంటున్న ఒక శక్తి ఇక్కడ ఉంది. 2వ తెస్సలోనికైలకు 2:7లో పౌలంటున్నాడు, ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది, కాని ఇదివరకు అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఆ అడ్డగించువాడెవరో కాదు, సంఘంలో అంటే నిజమైన దేవుని బిడ్డల హృదయాల్లో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు, ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద సంఘం ద్వారా ఉన్నంతకాలం సాతాను తన పూర్తి విశ్వరూపాన్ని చూపించలేడు. కాని ఎప్పుడైతే దేవుని బూర మ్రోగుతుందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకొని ఆకాశ మండలంలోనికి వెళ్ళిపోతాడో, ఆ మరుక్షణం ఈ భూమి మీద సాతానికి ఏ అడ్డు ఉండదు. నరకం తన తలుపులు బద్దలు కొట్టుకొని భూమి మీదికి వస్తుంది. ఆ అడ్డగించువాడు తీసివేయబడిన తరువాత జరిగే 7 సంవత్సరాల మహాశ్రమల కాలం, ద గ్రేట్ ట్రిబ్యులేషన్ ఎలా ఉంటుందో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. మత్తయి 24:22లో యేసయ్య అన్నాడు,
ఆ దినములు కుదించబడకపోయిన ఎడల ఏ శరీరియూ రక్షించబడడు. అంటే అర్థం చేసుకోండి, దేవుడు గనక సమయాన్ని తగ్గించకపోతే భూమి మీద ఒక్క మనిషి కూడా మిగలడు. ప్రకటన గ్రంథం ముద్రలు విప్పబడినప్పుడు 4 గుర్రపు రౌతులు వస్తారు. యుద్ధం, కరువు, మరణం ఈ భూమిని కమ్మేస్తాయి. ప్రపంచ జనాభాలో 4వ వంతు సుమారు 200 కోట్ల మంది కేవలం వ్యాధులు, ఆకలి, యుద్ధాల వల్ల చనిపోతారు. ఆకాశం నుండి అగ్ని వడగండ్లు పడతాయి. సముద్రం రక్తంగా మారుతుంది. అగాధపు బావి తెరవబడి అబద్దోను అనే నాశనకారిని నాయకత్వంలో రాక్షస మిడతలు వచ్చి 5 నెలల పాటు మనుషుల్ని కుట్టి నరకం చూపిస్తాయి. జనాలు చావు కావాలని కోరుకుంటారు, కాని చావు వాళ్ల దగ్గరికి రాదు. అదే సమయంలో అంత్యక్రీస్తు తన ముద్ర వేసుకొని వారిని వేటాడి తలలు నరికిస్తాడు. ఎక్కడా దాక్కోడానికి చోటుండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా చూసి భయపడటం కాదు. ఇదంతా జరగక ముందే దేవుడు నిన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్లాలని ఆశపడుతున్నాడు. ఆయన ఉగ్రత నుండి నిన్ను రక్షించటానికే యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, బుద్ధిగల కన్యకల వలె నీ ఆత్మీయ దీపంలో నూనె ఉందా? లేక లోకానుసారంగా బ్రతుకుతూ చల్లగా కాకుండా, వెచ్చగా కాకుండా నులివెచ్చని క్రైస్తవుడిగా ఉన్నావా? సమయం లేదు. సగం సగం భక్తి చేసే రోజులు పోయాయి. పాపాన్ని వదిలిపెట్టు. రేపు అనే పదం సాతాను డిక్షనరీలోంది. ఒకవేళ ఈ క్షణమే దేవుని బూరం మ్రోగితే ఆ ఆకాశంలోకి ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావా? లేక ఈ భూమి మీద విడిచిపెట్టబడి ఆ అంత్యక్రీస్తు రాక్షసత్వంలో నరకం అనుభవిస్తావా? నిర్ణయం నీదే. యేసయ్య ఈరోజే నీకోసం ఎదురు చూస్తున్నాడు. దయచేసి నీ గర్వాన్ని వదిలేసి కన్నీళ్లతో నాతో పాటు ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్య, నా ఆత్మీయ కళ్ళు తెరపించినందుకు వందనాలు. ఈ లోకం, ఈ టెక్నాలజీ ఎటువైపు వెళ్తున్నాయో నేను చూస్తున్నాను. ఈ మహాశ్రమల కాలంలో నన్ను విడిచిపెట్టవద్దు నాయనా. నేను పాపిని. నా పాపాలను నీ పవిత్ర రక్తంతో కడుగు. బుద్ధిగల కన్యకలు వలె మెలకువగా ఉండి నీ రాకడ కొరకు సిద్ధపడే కృపను, పరిశుద్ధాత్మ అభిషేకమును నాకు దయచేయుము. నీ బూరం మ్రోగినప్పుడు నేను నీతో ఉండేలా నన్ను సిద్ధపరచు. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హెచ్చరిక మీ హృదయాన్ని తాకితే, ప్రభువా నేను సిద్ధంగా ఉండాలి అని మీరు తీర్మానించుకుంటే కామెంట్స్లో యేసయ్యా నేను సిద్ధం అని టైప్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను రాబోయే ఉగ్రత నుండి తప్పించి తన మహిమలో చేర్చుకునుగాక. గాడ్ బ్లెస్ యూ. గడియారం ముళ్ళు తిరుగుతోంది, సమయం ముగిసిపోతోంది. కళ్ళ ముందే ప్రవచనాలు నెరవేరుచున్నవి. మేల్కో సంఘమా, మనకిక సమయం లేదుగా. ప్రపంచమంతా ఏకమై ఒకే పాలన అంటోంది. 3వ దేవాలయానికి పునాది పడుతోంది. అబద్ధపు శాంతి ఒప్పందం ముంచుకొస్తోంది. మృగపు ముద్ర టెక్నాలజీ సిద్ధమైపోయింది. విశ్వాస భ్రష్టత్వంలో లోకం నిద్రపోతోంది. దేవుని బూర మ్రోగితే గాలిలోనికి ఎత్తబడతావా? లేక ఈ భూమిపై విడిచిపెట్టబడి ఉగ్రతను చూస్తావా? సంఘమెత్తబడు దినము సమీపమాయెను. యేసయ్యా నేను సిద్ధమని ధైర్యంగా చెప్పగలవా?
వెలుబడి చేయగా, ఏడేండ్ల మహాశ్రమలు నరకం చూపగా, మరణం కావాలన్నా అది దొరకదు చూడగా, సగం సగం భక్తితో నువ్వు మిగిలిపోతావా? బుద్ధిగల కన్యకవలని దీపంలో నూనె ఉందా? నులివెచ్చని క్రైస్తవుడా, దేవుని భయం ఉందా? రేపు అనేది సాతాను మాట, ఈరోజే మారు మనస్సు పొందు. కన్నిటితో ఆయన పాదాలు ఈ క్షణమే పట్టుకో. దేవుని బూర మ్రోగితే గాలిలోనికి ఎత్తబడతావా? లేక ఈ భూమిపై విడిచిపెట్టబడి ఉగ్రతను చూస్తావా? సంఘమెత్తబడు దినము సమీపమాయెను. యేసయ్యా నేను సిద్ధమని ధైర్యంగా చెప్పగలవా? యేసయ్యా నేను సిద్ధం, నీ పవిత్ర రక్తముతో నన్ను కడుగు, నీ రాకడలో నన్ను